ఈ విషయం బయటికి చెప్పకుండా నేను ఒక విధంగా వాడికి వంత పాడాను. ఆ పాపం వల్లే నేను జీవోత్సవంలా తిరుగుతున్నాను. వాస్తవం తెలిసిన నన్ను, వాస్తవం తెలుసుకోకూడదని నిన్ను వాడి కాలి కింద చెప్పులా పెట్టుకున్నాడు. అదే ఆ సోమయ్య తెలివి. మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. వారిని కాపాడు తల్లి. నా మాంగళ్యాన్ని కాపాడు తల్లి. అమ్మా భవాని, దుర్గమ్మ తల్లి. సోమలింగమూర్తి పెద్ద రౌడీ కదా. నిన్ను పొడిచారని ఊరంతా కంగారు పడుతోంది. నీ బంధువులందరూ ఇక్కడికొచ్చేశారు. ఈ పేరు మర్యాద నీకెలా వచ్చాయి? మా నాన్నను వెన్నుపొడి పొడిచేగా నువ్వు ఈ స్థాయికి వచ్చావు. ఈ నిజం నాకు ముందే తెలుసుంటే ఊళ్ళో ఉన్న శత్రువుల్లో నేను నీకు ఒకడిని అయ్యేవాణ్ణి. కానీ నేను శత్రువుని అయ్యుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసుండేవాణ్ణి. ఇవన్నీ తెలిసినందువల్లేగా నన్ను నీ తొత్తులా ఉంచుకున్నావు. ఉప్పు తిన్న ఇంటికి ద్రోహం చేయకూడదని మా నాన్న నాకు చెప్పి పెంచాడు. ఇంతవరకు నీ మీద ఏగని వాళ్ళనిచ్చుంటానా? పోయా. నీకోసమే మా నాన్న ప్రాణాలు బలి తీసుకున్నా సరిపోలేదా నీకు? చంపు, నన్ను చంపు. ద్రోహం నీ రక్తం నిండా ఉంది. నిన్నిక వదిలిపెట్టకూడదు.